పాస్టర్ పి అనిల్ కుమార్ గారు. వీరు రబూని స్వరం టీవీ వర్తమానికులు. వీరు ఒంటరిగా అరణ్యంలోని కొండ ప్రాంతమునకు పోయి కొన్ని సంవత్సరముల నుండి ఈ ప్రాంతములో దేవునితో ఏకాంతంగా ప్రార్థనలో గడుపుచున్న దైవజనులు. దేవుని పరిశుద్ధాత్మతో నింపబడిన వారై అనేక ప్రాంతములలో పట్టణములలో దేవుని సువార్తలను దేవుని శక్తిని అగుపరుచున్న దైవజనులు. వీరి ప్రార్థన ద్వారా రోగులు బాగుపడుచున్నారు, దురాత్మ శక్తులు పారిపోచున్నవి, సమస్యల నుండి విడిపించబడుచున్నారు. ఈ పరిచర్యలో ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, స్వస్థతలు జరుగుచున్నవి. పాస్టర్ పి అనిల్ కుమార్ గారు ప్రతి ఒక్కరి సమస్యల కొరకు వ్యక్తిగతంగా భారముతో ప్రత్యేకంగా ప్రార్థించున్న దైవ. ప్రైజ్ ది లార్డ్. మన మధ్యలో ఇప్పుడు శైల గారు ఉన్నారు. ఆంటీని అడిగి ఆంటీ పొందుకున్న స్వస్థతలు ఏంటి అనేది మనం తెలుసుకుందాం. ప్రైజ్ ది లార్డ్ ఆంటీ. ప్రైజ్ ది లార్డ్ అమ్మా. ఈరోజు అభిషేక ఆరాధనలో మీరు పొందుకున్న స్వస్థత గురించి చెప్తారు. అవును, దేవునికి స్తోత్రము. నేను 2 days నుంచి బాడీ పెయిన్స్తోని, కాళ్ళు వాపుతోని నడవలేక స్థితిలో ఉంటున్నాను. అయినాను సరే ఆశ కలిగి వచ్చాను, మార్నింగ్ కూడా ఈవినింగ్ కూడా. అయితే మధ్యాహ్నం ప్రేయర్ చేసుకుని, దేవా నాకు ముట్టండి, నాకు ఏ బలహీనత లేకుండా నాకు మంచి ఆరోగ్యం కావాలని నేను ఆశపడి వచ్చాను. అదే రీతిగా దేవుడు ఆ హస్తం ద్వారా నన్ను ముట్టి ఒక బలమైన వెలుగు, ఒక శక్తి నాలో వచ్చి నా బాడీ బరువు అంతా ఒకటి ఏదో వెళ్ళిపోయిందన్న తేలికగా అప్పటిదప్పుడు నాకు రిలీఫ్, ఒక సంతోషం, ఉల్లాసం నాలో ఉంది. దేవుడు చేసిన ఈ కార్యానికే దేవునికే మహిమ, ఘనత, ప్రభావం, ఆయనకే స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మన మధ్యలో రమాంటి గారు ఉన్నారు. ఆవిడ అభిషేక ఆరాధన తైల ప్రార్థనలో పొందుకున్న స్వస్థతలు కానీ, వాక్యం ద్వారా ఆవిడ తెలుసుకున్న కొన్ని ముఖ్యమైన అంశాలు ఏంటో మనం ఈరోజు తెలుసుకుందాం. ప్రైజ్ ది లార్డ్ అండి. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తోత్రం. నా పేరు రామ. ఈ అభిషేక ఆరాధనలో నేను తెలుసుకున్నది దేవుని చేర్చుకొనటం, ఆయన సన్నిధిలో ఎలా ఉండాలి, ఆయనని చేర్చుకుంటే ఏ విధంగా మనం ఉంటామో అనేది తెలుసుకున్నాను. ఆ అభిషేకంలో కూడా అగ్ని అభిషేకం పొందుకున్నాను. నేను ఆరాధనలో దేవుని సన్నిధి బహుబలంగా ఆవరించడం జరిగింది. ఆయన తండ్రి మన మధ్యలో ఉండడము నేను గ్రహించగలిగి ఉన్నాను. నాలో ఉన్న బాధ, దుఃఖము, వేదన అంతా ఒక్క క్షణంలోనే తీసివేసినట్టుగా దేవుడు నన్ను ధైర్యపరిచి నన్ను సంపూర్ణంగా ఆయన నాకున్న బలహీనతల నుండి కూడా సంపూర్ణమైన విడుదల కలిగినట్టని నాకు అర్థమైంది. దేవుడు ఈ గొప్ప కార్యం చేసిన దేవునికి ఆరాధనలో అంతట్లో దేవుని సన్నిధి అనుభవించిన రీతిని బట్టి సంతోషంగా, ఆనందం నాకు తండ్రి ఇచ్చినందుకు దేవాది దేవునికి స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ చిన్న సాక్ష్యం దేవుడు ఇచ్చిన. ఆమేన్. ప్రేమికుడు కాబట్టి నీవు కూడా యేసుని ప్రేమిస్తే అట్టగే తిరుగుతావు. దేవుని స్తుతి కలుగునగాక. హల్లెలూయా. ఏం చేస్తావు? అట్లాగే ప్రభు కొరకు తిరుగుతావురా. దేవుని కొరకు తిరుగుతావు, ఆయన కొరకు బ్రతుకుతావు, ఆయన కొరకు. ఆయన 10 గంటలకు ప్రార్థన, నువ్వు 9:30కే వస్తావు. దేవుని స్తుతి కలుగునగా. ఇది నిజమైన ప్రేమికుల లక్షణం. మనం ఏం ప్రేమిస్తాం? 9:30 అంటే 11 అయినా పర్వాలేదు, 12 అయినా పర్వాలేదు, బ్లెస్సింగ్స్కి వచ్చినా పర్వాలా. దేవుని స్తుతి కలుగునగాక. వీళ్ళు ప్రేమికుల లక్షణాలు కాదు. ఇది వీళ్ళు సహవాసములు కూడా కాదు. వీళ్ళు ఏదో వచ్చి అవకాశం వచ్చిపోయేవాడు. నిజమైన ప్రేమ క్రీస్తులో ఉన్నది. నువ్వు ఆయన ప్రేమిస్తే ప్రియా దేవుని బిడ్డరా, కంపల్సరిగా దేవునికి మహిమను అనుభవిస్తావు. కంపల్సరిగా నువ్వు అనుభవిస్తావు. ఏది తక్కువ చేయడు ఆయన, ఏది తక్కువ చేయడు, ఏది ఆయన తక్కువ చేయడు. దేవునికి మహిమ కలుగునగాక. అన్ని మనకి ఇస్తాడు, అన్ని ఇచ్చేస్తాడు. ఏది మనకు తక్కువ చేయడు ఆయన. అందుకే ఈ విధంగా దేవుని సన్నిధిలో ఉన్నవాడు
ఆయన సహవాసానికి పరిశుద్ధంగా వచ్చి నువ్వు పరిశుద్ధంగా ఆరాధన చేస్తే గొప్ప కార్యాలు జరుగుతాయి. కానీ మనం ఏం చేస్తుంటామంటే ఆరాధనకు రకరకాలుగా వస్తూ ఉంటాం. దేవుని స్తుతి కలుగునగాక. ఎట్లా ఉంటాం? రకరకాలుగా భయంకరమైన కార్యాలు చేస్తూ బ్రతికే వాళ్ళు చాలా మంది ఉన్నారు ప్రియా దేవుని బిడ్డలారా. అయితే మనం ఆ విధంగా ఉండకూడదు. దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగి ఉండాలి. ఎప్పుడైతే నువ్వు భయభక్తులు కలిగి ప్రభు సన్నిధిలో ఉంటావో గొప్ప ఆశ్చర్యమైన కార్యములు దేవుడు మన పక్షమున చేయటము ఆయన ప్రారంభిస్తాడు. అందుకే మన ఆత్మీయ జీవితంలో జాగ్రత్తగా చూసుకోవాలా. ఎవరితోనూ సహవాసం, నువ్వెవరితోనూ సహవాసం చేస్తున్నావు, లోకంతోనూ సహవాసం చేసావంటే దానివల్ల నీకు పరువు నష్టం, బాధలు, వేదనలు, శోధనలు. దేవునితో సహవాసం చేస్తే నీకు సంతోషం, ఆనందం అన్ని నీకు అనుగ్రహించబడతాయి. ఏది మనకు తక్కువ చేయడు. దేవునికి స్తుతి కలుగునగాక. హల్లెలూయా. అప్పుడు ఎవరైనా అడిగారు అనుకో, నిన్ను ఎందుకురా యేసయ్యని అట్లా ప్రేమిస్తున్నావు అంటే, నా కళ్ళతో చూడరా అని చెప్పు. దేవునికి స్తుతి కలుగునగాక. ఎవరి కళ్ళతో? నా కళ్ళతో చూడరా యేసయ్యని, నీకు అర్థమవుతుంది. నీ కళ్ళతో చూస్తే ఆయన ఒట్టిగా ఒక బొమ్మలా కనపడతాడు. కానీ నా కళ్ళతో చూస్తే నీకు దేవుని యొక్క రూపం కనపడితే, ఆయన ప్రేమ కనపడితే దేవుని స్తుతి కలుగునగాక. హల్లెలూయా. మన ఆత్మీయ జీవితంలో ప్రభువుని చూపించేవారుగా మనం ఉండాలి. ప్రభువుని చూపించాలిరా. మన నడకలో, మన విధానంలో, మన ప్రవర్తనలో ప్రభువుని చూపించే వాళ్ళుగా మనం ఉండాలి. అందుకే చాలా మంది రకరకాలుగా వస్తుంది. వాక్యం చదువుకున్నా చూడండి, పరిశుద్ధ గ్రంథంలో ఈ మాట రాయబడింది. 22వ వచనం చదువుకున్నాం. యూదులు సూచక్రియలు చేయమని అడుగుచున్నారు, గ్రీసు దేశస్థులు జ్ఞానమును వెతుకుచున్నారు. దేవునికి మహిమ కలుగునగాక. ప్రభు సహవాసం దేనికి వస్తారంటే, కొంతమంది సూచక్రియలు చేయి, ఇంకొంతమంది జ్ఞానం వెతుకుతున్నారు. మన దేవుని సహవాసానికి వచ్చి దేనికి? ప్రభుని ప్రేమించడానికి, దేవునితో ఉండడానికి, దేవునితో బ్రతకడానికి. అంతేగాని ఇక్కడ సూచక్రియలు చేయమని అడగటానికి కాదు. చాలా మంది ఇక్కడ అద్భుతాలు జరుగుతాయి అని వస్తారు. ఇంకొంతమంది ఏమో జ్ఞానము అనగా, ఈసారి ఈ వాక్యం బాగుంది, మొన్న ఆ వాక్యం చెప్పాడు, ఇవాళ ఈ వాక్యం చెప్పాడు, పోయిన వారం బాగుంది, ఈ వారం బాగలేదు, పోయిన వారం ఫుల్ పవర్ఫుల్గా ఉంది, ఈ వారం ఏమీ లేదు. నేను ఈ విధంగా చెప్పడానికి జడ్జికి దేవుడు పిలవాలా. దేవుని స్తుతి కలుగునగాక. హల్లెలూయా. నిన్ను ఎవరు పెట్టారు? జడ్జి ఊరిచ్చాడు దేవుడు నీకు అధికారం. ఇప్పుడు బాగుంది, అప్పుడు బాగుంది. ఇంకొంతమంది సంఘాలు చూడాలి, కుర్చీలో కూర్చొని వాక్యం భలే చెప్పారు. ఈ వాక్యం కరెక్ట్, ఆ వాక్యం, ఈ వాక్యం ఏంద్రది? నేను పిలిచింది జడ్జిమెంట్ చేయడానికి కోసమా, వినటం కోసమా? దేవుని సహవాసంలో ఉండాలి. కానీ నువ్వేదో పిలిచి బాగుంది, దీనికి ఈ వాక్యం మ్యాచ్ అయితే బాగుండు, ఇది మ్యాచ్, నువ్వు ముందు నీ మ్యాచ్ చూసుకో. దేవుని స్తుతి కలుగునగాక. ఆ మ్యాచ్లతో నీకెందుకు? అది కలిగితే బాగుండు, ఇది కలిగితే బాగుండు, ముందు నువ్వు కలుగు దేవునితో. దేవునికి స్తుతి కలుగు. నీ మ్యాచే సరికి లేదు కానీ వేరే మ్యాచ్లతో నీకెందుకు అమ్మా? వేరే మ్యాచ్లతో మనకెందుకు? నువ్వు చేయవలసింది ఏంటి? ఆత్మీయ జీవితంలో ప్రభుత్వం అంటకట్టబడు. నువ్వు సహవాసానికి వచ్చింది, దేవుని సన్నిధిలోకి వచ్చింది తీర్పు తెచ్చడానికి కోసము, లేకపోతే అద్భుతాలు జరుగుతున్న చూడటం కోసము, లేకపోతే బైబిల్ ఉన్న జ్ఞానం వెతుకున్న కోసం నువ్వు రాలేదు. ఇలా చెబుతున్న వాక్యమును ఇది అని చెప్పడానికి నువ్వు రాలేదు. ఎందుకు? దేవుడు వచ్చింది దేనికంటే దేవుని సహవాసము కోసం వచ్చావు. దేవునికి మహిమ కలుగునగాక. నువ్వు సహవాసం ఎవరితో? దేవునితో, పరిశుద్ధాత్మతో, యేసయ్యతో, పరిశుద్ధాత్మతో నీ సహవాసం ఉండాలి. అప్పుడు ఏం చేయాలి? నువ్వు పరిశుద్ధురాలుగా మారిపోతావు, పరిశుద్ధుడిగా ఉంటావు. ఎవరైనా నీ దగ్గరకు వచ్చి పరిశుద్ధ దేవుని సన్నిధిలో బతుకుతున్నారు అనుకో, దేవుని సన్నిధిలో ఉన్నారనుకో, ఎవరైనా నీ గురించి అడిగితే ఏం చెప్పాలి తెలుసా? వాళ్ళు ప్రభు సన్నిధిలో ఒప్పుకున్నారు కాబట్టి వాళ్ళు పరిశుద్ధులు. దేవునికి స్తుతి కలుగునగాక. హల్లెలూయా. ఎవరాళ్ళు? పరిశుద్ధులు, దేవుని సన్నిధిలో ఒప్పుకున్నారు. ఆ పాపాత్మ స్త్రీ వచ్చింది, దేవుని రాళ్లతో కొట్టబడుతున్న సమయంలో వచ్చి దేవుని పాదాలు పట్టుకుంది. యేసే వాళ్ళందరినీ పంపించిన తర్వాత ఆమెను పాపివి, నీ బతుకు మార్చుకో, నన్ను పట్టుకోవాకు, నన్ను ముట్టుకోవాకు, నేను పరిశుద్ధుణ్ణి, నేను నీతిమంతుణ్ణి అని అనలేదు. ఏమన్నాడు? అమ్మా, దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. అమ్మా అని పిలిచారా? మనం ఎవరైనా అటు వ్యభిచారిని అమ్మ అని పిలుస్తామా? ఏమైనా వ్యభిచారం చేస్తున్నామని ఏమో పెద్ద ఎంత భయంకరమైన పాయిపోయినప్పటికీ
నీ కంటి ముందు కనపడ్డ పాపిని చూడంగానే ఈ పాపాలు మొత్తం లోపల పెట్టుకొని నువ్విది అని చెప్తూ ఉంటావు. మన బతుకది. అందుకే అన్నాడు దేవుడు, నీ కంట్లో ఉన్న దూలం తీసేయి. నీ కంట్లో దూలం ఉంది, ఎదురు నలుసెందుకు? నీకు పొద్దాలు నలుస్తుంది, నీకేం పని దూలాలు పెట్టుకొని? ముందు నీ దూలం తెస్తే కదా ఎదురు నలుసు కనపడేది. నీ దూలమే లోపల పెట్టుకొని కంట్లో పెట్టుకొని ఎదురు నలుసింది, పొద్దాకు నలుసి, నీ నలుసుంతి కుదరదు. ముందు నీ దూలం తీసుకో. దేవునికి స్తుతి కలుగును గాక. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఎవరైనా ప్రభు సన్నిధిలో వచ్చి ఇక్కడ పోకరించి పశ్చాత్తాపంతో ప్రభు సన్నిధిలో ఒప్పుకొని పాపం ఒప్పుకొని విడిచిపెట్టారనుకో, వారిని పాపి అని పిలవద్దు. వాడు పాపి నీకు మొదటి ఇంకా గద్దించిపోయి మొత్తం ఎత్తి చూపించవచ్చు. ఎందుకంటే సాతానుగాడికి కనపడతారు. మనం పాపము చేసి వచ్చిన తర్వాత వెంటనే దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి, దేవా నా పాపమును క్షమించమని అడిగిన మరుక్షణమే దేవుడు ఆ పాపములన్నీ కడిగివేసి తూర్పుకు పడమకు ఎంత దూరమో అంత దూరం పడవేసిన తర్వాత ఆ పాపాలు సాతానుగాడికి కనపడవు, కానీ మనకు కనపడతాయి. కడిగిన తర్వాత కూడా మనకు కనపడతాయి. పరిశుద్ధాలు నింపడిన తర్వాత కనపడతాయి. వాళ్ళ పట్ల అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేస్తున్నా కనపడతాయి. అమ్మా ఇప్పుడు పర్వాలేదు, కానీ ఒకప్పుడు ఏమటి, ఒకప్పుడు ఈయన అది, ఒకప్పుడు నీకెందుకు, ఇప్పుడు సంగతి చెప్పరు. ఒకప్పుడు సంగతి చెప్తూ ఉంటారు. ఇది దేవుని సహవాసం వచ్చిన వారి లక్షణం కాదు. ఒకప్పుడు సంగతి నీకెందుకు, ఇప్పుడు సంగతి మాట్లాడు. ఇప్పుడు పరిశుద్ధంగా ఉన్నదా, ఆ పరిశుద్ధం గురించి మాట్లాడు. ఇప్పుడు ఆత్మతో నింపడిందా, ఆత్మ గురించి మాట్లాడు. ఇప్పుడు అభిషేకంతో నింపడిందా, అభిషేకం గురించి మాట్లాడు. ఇప్పుడు అభిషేకం నింపడింది, కానీ ఒకప్పుడు మాత్రం ఏమది. ఇది సాతాను కనపడిన పాపాలు నీకు కనపడుతున్నట్టే నువ్వు వాడికంటే పెద్ద సాతాను. ఎవరికి? వాడికంటే పెద్ద సాతాను. అందుకే మన ఆత్మీయ జీవితంలో ఏ రీతి చూపేవాళ్ళుగా ఉండకూడదు, కానీ మనము కడుక్కునే వాళ్ళుగా ఉండాలి. దేవుని సహవాసానికి వస్తే నువ్వు చేసే పని ఏదో తెలుసా? నీవు శుద్ధీకరించుకుంటావు. ఇది దేవుని సహవాసం. ఎందుకంటే ఆయన కరుణ ముందుకు వచ్చినప్పుడు కంపల్సరిగా మన పాపములన్నీ కూడా బయటకు వస్తాయి. అందుకంటాడు, అయ్యా ఆయన రహస్య పాపములు దేవుని ముందుకు వస్తే మన రహస్య పాపములన్నీ బయటకు వచ్చేస్తాయి. చూడండి, చాలాసార్లు యేసయ్య వచ్చినప్పుడు, మన దగ్గరకు వచ్చినప్పుడు తెలియకుండానే ఆటోమేటిక్గా కన్నీరు బయటకు వస్తుంది. ఎందుకు వచ్చింది? తెలియకుండానే ఆటోమేటిక్గా ఏడవని వాడు ఏడ్చేస్తాడు. ఎందుకు ఏడుస్తాడు తెలుసా? ఆ కరుణామూర్తి మన దగ్గర రాగానే మనలో ఉన్న ఆ రహస్య సంబంధమైన పాపము బయటపడగానే ఆ పాపాన్ని చూసి ఒప్పుకుంటూ కడుక్కుంటాం. దేవుని స్తుతి కలుగునుగాక. అప్పుడు దేవుని యొక్క ముఖ దర్శనం దగ్గర పెడతాం. ఆయన మన దగ్గరికి వస్తే చాలరా, అన్నీ బయటపడతాయి. ఆటోమేటిక్ తెలియకుండా మర్చిపోయి మొత్తం బయటకు వస్తాయి. నాకు కూడా చాలాసార్లు ఇప్పుడు కూడా బయటకు వస్తుంటాయి, మర్చిపోయి ఎప్పుడప్పుడు మర్చిపోయి మొత్తం కూడా ప్రభు ముందుకు రంగాలు మొత్తం, అయ్యా నేను పాపినే అంటే పాపి క్షమించి ప్రభు అంటే దేవుడు కడుగు చేసుకోవడమే. ఎప్పుడు కూడా నిత్యము పరిశుద్ధత కొరకు నిత్యము కడుగుతూనే ఉండాలి. కడుగుతూనే ఈ మట్టి దేహాన్ని, ఈ ఘటాన్ని ఏం చేయాలా? నిత్యము కడుగుతూనే ఉండాలా. కడుగుతూనే, ఈ కొండను ఎప్పుడు కడుగుతూనే ఉండాలి. దీన్ని ఎప్పుడు కడగాలి. కడగకపోతే ఏమైంది? పాసిపెట్టిపోయింది, పాడైపోతాయి. మన ఆత్మీయ జీవితం కూడా నిత్యము కడుక్కుంటూనే ఉండాలి. దేవుని స్తుతి కలుగునుగాక. అందుకే సంఘములో ఒకళ్ళ పక్షం ఒకళ్ళ కక్ష సాధించు, ప్రేమను మాత్రమే చూపించు. నీ సంఘంలో దేవునితో ఉన్నప్పుడు, ఆ సహవాసంలో ఉన్నప్పుడు, వారంటే ఇది వీరంటిది, నాకు వాళ్ళ పడదు, వీళ్ళ పడదు, వీళ్ళు పడదు, వాళ్ళ పడదు, వాళ్ళ మాటలు పడదు, వీళ్ళ మాటలు పడదు, వాళ్ళు పరిశుద్ధులు కాదు, వీళ్ళ పరిశుద్ధులు కాదు, నేను పరిశుద్ధురాలు, ఈ మాటలు, ఇది సాతాను మాటలు నీ దగ్గరికి రానియకూడదు. సంఘంలోనికి అందరూ వస్తారు. పాపులు వస్తారు, పరిశుద్ధులు వస్తారు, నీతిమంతులు వస్తారు, వేషధారులు వస్తారు, దొంగలు వస్తారు, మోసగాళ్ళు వస్తారు. ఇది సకల జనులకు ప్రార్థనా మందిరం ఉంది. అందుకే అందరు దేవుని స్తుతి కలుగునుగాక. అందరూ వస్తారు. అందరిలో కొందరినే ప్రభు ఎన్నుకుంటాడు. వాళ్ళు ప్రత్యేకంగా ఉంటారు. దేవుని స్తుతి కలుగునుగాక. వాళ్ళ ప్రత్యేకత ఎప్పుడు తొలగిపోదురా. వాళ్ళ ప్రత్యేకత ఎప్పుడు వాళ్ళ నుంచి బయటికి రాదు. అందుకే మనం దేవుని సహవాసం ఉన్నప్పుడు ఒక ప్రత్యేకత ఉండాలి, కానీ ప్రతి ఒక్కరి మీద కనికరం మాత్రమే చూపాలి. దేవునికి మహిమ కలుగునుగాక.
వారికి ఉన్న లోపాన్ని ఎప్పుడు చెప్పకూడదు, దేవుడితో వారికి ఉన్న సహవాసాన్ని చెప్పాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, లోపాన్ని దేవుడు ఎప్పుడో కడిగేశాడు, తుడిచేసాడు. దాన్ని ఎందుకు మనం చెప్తాం? ఇప్పుడు నాలో ఉన్న లోపాన్ని మీరు చెప్తే మీరు కూడా భ్రష్టులు అయిపోతారు. కానీ దేవునితో ఉన్న సహవాసాన్ని మీరు చెప్పారనుకో, మీరు కూడా ఆ సహవాసం వెళ్ళడానికి ఇష్టపడి తండ్రి దగ్గర అయిపోతారు. దేవునికి మహిమ కలుగునగాక. ఒకవేళ నేను నాలో ఉన్న లోపాన్ని మీరు అయ్యా పాస్టర్ గారు ఇదంట అని చెప్పారనుకో, మీరు కూడా ఆ ఆత్మస్థితి ఎదగకుండా ఏమైపోతారంటే కింద పడిపోతారు. ఆయనే సరికి లేనప్పుడు మా పరిస్థితి ఏందని చెప్పేసి కింద పడిపోయి మీరు కూడా భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతారు. కానీ ఇతను ప్రభు పాదాలు పట్టుకొని కడుక్కొని విడిచిపెట్టిన తర్వాత, పరిశుద్ధుడిగా దేవుడు ముద్రేసిన తర్వాత, తన పరిశుద్ధమైన కార్యముల గురించి నువ్వు చెప్పడం ప్రారంభించావనుకో, నీవు కూడా పరిశుద్ధురాలుగా మారడానికి అవకాశం ఉంటుంది. దేవునికి స్తుతి కలుగునగాక. హల్లెలూయా. అందుకే మన పరిశుద్ధుడైన యేసు క్రీస్తుని గురించి నువ్వు చెప్పడం ప్రారంభించావనుకో, ఆయన పరిశుద్ధత గురించి, ఆయన క్రియల గురించి, ఆయన ఆలోచనల గురించి, ఆయన తలంపుల గురించి నువ్వు చెప్పడం, ఆయన చేసిన పనుల గురించి చెప్పడం ప్రారంభించావనుకో, నీవు కూడా పరిశుద్ధుడిగా మారిపోతావు, పరిశుద్ధురాలుగా. దేవునికి మహిమ కలుగునగాక. అందుకే మన ఆత్మీయ జీవితంలో జాగ్రత్తగా, ప్రభువు నీకు ఇచ్చేది ప్రతిది కూడా విలువైంది. దేవుడు నాకు ఇచ్చేది ప్రతిది కూడా విలువైంది. విలువైంది కాకపోతే అది నా దగ్గర రాదురా. దేవునికి స్తుతి కలుగునగాక. దేవుడు ఇచ్చేది విలువైంది కాకపోతే అది నా దగ్గరికి దేవుడు తీసుకురాడు. ఒకవేళ వచ్చినా అది నా దగ్గర నుండి దూరంగా వెళ్ళిపోతాయి, ఉండదు, నిలబడదు. కానీ ప్రభువు ఇచ్చేదే నిత్యం మనతో ఉండేది. అది దేవుని ఆత్మ, ఆయన వరాలు, ఆయన ఫలం. దేవునికి స్తుతి కలుగునగాక. ఇది నిత్యం మనతో ఉంటుంది. ఈ లోకంలో ఎంత ధనం ఉండొచ్చు, ఎంత బలం ఉండొచ్చు, ఎంత ఘనం ఉండొచ్చు, ఎన్ని వేస్ట్, వ్యర్థం 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 వ్యర్థం, అన్ని వ్యర్థమే. కానీ ఏది శాశ్వతమైనది తెలుసా? దేవుడే. దేవునికి మహిమ కలుగునగాక. ఆయనే శాశ్వత. ఎన్ని అవమానాలు, నిందలు, ఇవన్నీ పడాలా? పడినప్పుడు ఆశీర్వాదం మీదకి వచ్చిందిరా. పడినప్పుడు ఆశీర్వాదం మీదకి వచ్చింది. నన్ను పాస్టర్లు అనేవాళ్ళు, నీకు ఇల్లు లేకపోతే ఏమైంది, కారు ఉంది అదే నీకు ఇల్లు అనేవాళ్ళు. ఏది కారే నా ఇల్లు అంట. భూమి మీద నీకు ఇల్లు అవసరం లేలేయా, కారే నీ ఇల్లు చాలా మంచిది అయ్యా అన్నవాడికి ఇల్లు లేకుండా పోయింది. శుద్ధి కలిగినోడికి, వాడికి ఇల్లు లేకుండా ఊసుకొని వెళ్ళిపోయాడు. కానీ నేను మాత్రం మా నాన్న మంచి ఇల్లు ఇచ్చాడు. దేవుడు శుద్ధి కలుగునగా. ఇక్కడ లెగితే ఆడికి వెళ్ళకపోతే ఆడికి ఇక్కడ ఉండబుద్ధి కావట్లా. ఎందుకని? అక్కడికి వెళ్ళి ఒక గదైనా కానీ ప్రశాంతంగా ఆడికి ఎక్కితే బయటికి రావట్లేదు. దేవుడు శుద్ధి కలుగునగా. అప్పుడే వారం అయిపోయిందా అనిపిస్తుంది. ఎప్పుడు సోమవారం వెళ్ళాను అనుకో, శుక్రవారం ఏంది వాడు శుక్రవారమా అంటారు. అప్పుడు అంటే వారం కూడా నాకు అర్థం కావట్లా. ఎందుకని? మా నానిచ్చింది. దేవుని స్తుతి కలుగునగాక. దానికోసం ఎన్ని తెప్పులు, ఎన్ని అవమానాలు, ఎన్ని నిందలు. ఇప్పుడు దాన్ని డిజైన్ చేద్దాం, అలంకరిద్దాం, చూద్దాం. దేవుని చేద్దాం. నానిచ్చింది కొద్దిగాను ఏం చేయాలా? దాన్ని చక్కగా చూసుకోవాలా. నాన్న మీద మరి పొరపాటుగా మీ నాన్న ఒక చిన్న ఇల్లు ఇచ్చాడు ఇచ్చాడులే, అటు ఇటు కానీ ఇల్లు, బాత్రూమ్ అంత లేదా అంటారా? అంటారా? అనరా? అంటారా? అనరా? ఎందుకని? మీ నాన్న ఇచ్చింది, మీ అమ్మ ఇచ్చింది. అది మీ ఆయన ఎకరం ఉంది, ఎకరం పొలంలో ఇల్లు కట్టడానికి ఎట్లా ఉంటుంది? ఏమి ఇల్లు ఇది? అందం సందలేని ఇల్లు. ఏది? ఎకరంలో కట్టిన ఇల్లు అంటే అందం సందలేదంట. వాళ్ళ నాన్న ఇచ్చింది బాత్రూమ్ మాత్రం, వాళ్ళ అమ్మ ఇచ్చింది, మా అమ్మ ఇచ్చింది. అసలు ఎంత లోపల బంగారం వేసి కట్టింది మా అమ్మ. ఏమేసింది? బంగారం. వీరి మట్టితో కట్టాడు, మా అమ్మ కట్టింది బంగారంతో ఇస్తుంది. మా అమ్మ సామాన్లు కష్టపడి కట్టింది అనుకున్న రాయి కూడబెట్టి కష్టాన్ని చెమటకు మార్చి వీళ్ళ ఆయన ఏమో దోసుకొచ్చి మోసం చేసి ఇల్లు కట్టి ఇచ్చాడు. వాళ్ళ అమ్మ మాత్రం ఏం చేసిందమ్మా? రాయి కష్టంతో కూడబెట్టి కట్టింది ఇల్లు. అందుకే విలువైంది. దేవుని శుద్ధి కలుగునగాక. అంతే అంటారా? అంటారా? అనరా? 100% అంటారా? యథార్థవంతులు ఒప్పుకుంటారు. అంటాం. అంటే ఏడ మా ఆయన అంత అనుకుంటారు, ఒప్పుకోడు. అమ్మా అయినను వాస్తవం అదే. అమ్మ ఇచ్చింది ఎట్లుంటుంది మనకి? 100 రూపాయల చీర అయినట్టుంటుంది మనకి. పట్టు చీరలాగా ఉంటుంది. దేవుని శుద్ధి కలుగునగాక. అలా ఆయన పట్టు చీర ఇచ్చాడు అనుకో, ఏం పట్టు చీర? మమ్మ దేశం చూడు, అంత కమ్మకుంది చీర. ఎట్లుందా? ఏదో 100 రూపాయల చీర. ఏం చూపిస్తారు? చూపింగల ఆయన బీ పేరు దాన్ని అమ్మేస్తారు. ఎవరు కొడుకుతారు? తుప్పు వెళ్ళిపోయింది. అందుకే జాగ్రత్త. ఏం చేయాలా? ఏదైనాను దేవుడు మనకిచ్చేది సంతోషమే.
అదే ప్రభు ఇచ్చినప్పుడు అట్టకి ఫీల్ అవ్వాలరా. దేవుడు ఇచ్చినప్పుడు అమ్మ ఇచ్చినప్పుడు ఎంత సంతోషిస్తామో దేవుడికి ఇచ్చే ప్రతి దాని కూడా అట్టకే చెప్పాలా. దేవునికి మహిమ కలుగును గాక. ఏం చెప్పాలి? ప్రభు చేసిన ప్రతి కార్యం ఏం చెప్పాలా? మీ అమ్మ రాయి కొడబెట్టి ఇల్లు కట్టేటట్టు చెప్తావో అట్ట చెప్పాలా. దేవుని స్థుతి కలుగును గాక. మనీ తర్వాత మా రోషన్ చెప్తుందో, మా అమ్మ ఒంటి చేత్తో కష్టపడింది. ఒంటి చేత్తో కష్టపడిందంట. పాప వాళ్ళ భర్తలేమో 2 కాళ్ళు 2 చేతులు కష్టపడతారు. దేవుని స్థుతి కలుగును గాక. అమ్మ ఏం చేస్తారు వాళ్ళు? అమ్మ ఒక్కతే ఆడది పాప బిల్డింగ్ కట్టింది. దేవుని స్థుతి కలుగును గాక. ఎడకట్టి కట్టిందే లేదా? అమ్మ అనలేదా? మా అమ్మ కష్టపడి ఇల్లు కట్టింది. ఓకే అంటారు. ఎన్నిసార్లు నాకు నా చోరీ ఉన్నది. నానా మా అమ్మ ఎంత కష్టపడింది అనుకున్నావు? ఒక్కతే నాన్న రెక్కల మీద ఇంటిని కట్టింది నాన్న. రెక్కల మీద మమ్మల్ని పెళ్లి చేసింది నాన్న. ఒక్కతే నాన్న కష్టపడింది నాన్న. అసలు ఎవరు కష్టం చేయలేదు నాన్న. కష్టపడి మా అమ్మ ఒక్కతే నాన్న, మా అమ్మ ఒక్కతే నాన్న అని ఎన్నిసార్లు చెప్పింది పాపం. వినలాగా సత్యాన్ని శుద్ధి కలుగును గాక. మరి వాళ్ళ ఆయనలు ఏం చేస్తున్నారు పాపం? మధు పాపం 2 చేతులు 2 కాళ్ళతో ఒళ్ళుతో వీపితో పనులు చేస్తున్నా కానీ ఏమంటుంది? మొన్న సరిగ్గా అసలు పనులే చేసి అవట్లా, మంచి పనులు చెప్తాను అంట. అంత గందరగోళంగా ఈ కింద పడి మట్టి వేసుకొని రేకుల మీద వేసుకొని ఒళ్ళంతా దూక్కుపోయి ఒళ్ళంతా ఏనం అయిపోయి ఒకసారి పాపం వయసు పాపం నడువులు కూడా పోయింది. పాపం ఏమైనాయి? నడువులు కూడా పోయి పాపం అట్లా వంగిపోయి నాన్న గడగడ వణుక్కుంటూ కాళ్ళు చేతులు కూడా పడిపోయినాయి ఆయనకి. అంత పని చేస్తున్నా కానీ ఎవరి గురించి చెబుతారు? మా అమ్మ భలే కష్టపడింది తెలుసా మా అమ్మ. మరి వీళ్ళు ఆయన ఏం చేస్తున్నాడు? యేసుబాబు పాపం సొంతకాలు పెడతాడు. అమ్మ ఏసీలో కూర్చొని ఒక ఫైల్ తీసిరా సొంతగా పెడుతున్నాడు. పాపం నడువులు పోయి కాళ్ళు పోయినా కానీ పాపం మా ఆయన ఎంత కష్టపడతాను ఒక్క మాట కూడా అనలా. ఆ పైగా నవ్వుతుంది. నానా ఈయన కాళ్ళు పడిపోయింది నాన్న, చేతులు పడిపోయింది నాన్న, అసలు లేకపోతే మాట ఏనా నాన్న అని పక్క నవ్వుతుంది. అమ్మో ఈ మెంటల్ నవ్వుతుంది ఎందుకు బాబు అనుకుని నేను. ఎవరైనా భార్యకి భర్తకు బాగపోతే ఏం చేయాలి పాపం? గోని ఆడవాలా ఏమో నవ్వుతుంది. ఈ నవ్వు దెబ్బకి నేను కొండ పోవాల్సింది స్థితి కలుగుని కాక. లేదా కొండ కూడా ఎక్కేవాడు కాదమ్మా. ఏంది లేదు మెంటల్ నవ్వుతుంది, లేనిపోయింది. ఆయన కాళ్ళు చేతులు పడిపోయినట్టు నవ్వుతుంది. ఏంది పక్క ఫోన్ ఎత్తడం వచ్చు నానా నవ్వుతుంది. ఎట్టడది పరిస్థితి? నాకేమో గుండె దడబడుతుంది, ఆయనేమో కాళ్ళు అట్టడగడగడగడగడ వణికిపోతుంది. ఆయన వణికిపోతుంటే ఏమేమో నవ్వుతుందంట. లేక అసలు కాళ్ళు కదట్లేదు నాన్న, చేతి కదట్లేదు నాన్న కాళ్ళు కదట్లేదు, అసలు పక్క కూడా ఇట్టట్లేదు నాన్న. నీకు తెలుసా నాన్న అసలు పక్క కూడా కొద్దిగా కదలేదు నాన్న అట. ఇక నాకు అమ్మో ఏంద్రి పిల్లట చేస్తుంది బాబు అని చెప్పి లాభం లేదు. కాళ్ళు చేతులు పడిపోయినట్టు మొత్తానికి ఏదో జరిగింది అనుకోని కొండకపోయాను. ఇక కూర్చుని అయ్యా మెంటల్ ఏదో పొరపాటు చేస్తుంది అయ్యా, నవ్వుతుందయ్యా, అయ్యా కనికరించు ప్రభువా, నీ బిడ్డను కనికరించని ప్రార్థన చేయడం ప్రారంభించా. అప్పుడు దాదాపు సాయంత్రము 4-5 నిమిషాలకి దేవుడు తన స్వరంతో మాట్లాడాడు. వారంలో నా బిడ్డ లెగుస్తాడు. దేవుని స్తుతి కలుగునగాక. వారంలో లేపుతానన్నాడు. ఇంకంతే ఫినిష్. వచ్చేసి వారం లేపుతా లేపో అనగలి వయసు బాబు లేదు. నా కాళ్ళు లేకపోతే వారం లెగుతానా అనుకుంటున్నాడు. నా కాళ్ళు పనిచేయట్లేదు, చేలు పనిచేయట్లేదు, వారం లెగుతా అని చెబుతాడు ఏందా అనుకుంటున్నాడు. అంటే అప్పుడు నా ఫీలింగ్ ఎట్లా ఉంది తెలుసా? మా నాన్న చెప్పాడు లెగుతాడు ఇచ్చేసాడు మా నాన్న. నా ఫీలింగ్ ఎట్లా? మా నాన్న ఇచ్చేసాడు లెగుతా లేపో, వారం లెగుతా లేపో. వారంలో ఎట్లా లెగుతానయ్యా, వారంలో ఎట్లా లెగుతాను? ఈ లోపు మెంటల్ కూతురు అడుగుతుంది. దేవుని స్తుతి కలుగు. ఏమవుతుంది నానా వారం లెగుతాడా అనుకుంటున్నాను. నవ్వుతుంది. దేవుడు వారంలో లేపినాడు. దేవుని స్తుతి కలుగునగాక. హల్లెలూయా. తన ఆ సమయంలో పోయి యేసుబాబు నిజంగా తన నడువుని ఒక్కసారి స్కానింగ్ తీసుకుంటే గుండె ఎక్కడ చచ్చిపోయాడు. తన వెన్నుపూసను వెళ్ళి స్కానింగ్ తీపిస్తే గుండెగా ఆడంగి లేక జీవితం లేచేవాడు కాదు. కానీ కృపగల తండ్రి దాన్ని మార్చేశాడు. దేవుని స్తుతి కలుగునగాక. హల్లెలూయా. ఆయన కృప ఎంత పెద్దదో తెలుసా? అందుకే దేవుని సన్నిధిలో ఆరాధన చేసుకునే అవకాశం ఉంటుంది. కనుక ఈ యొక్క మందిరానికి రేకులు కావాలి, పైపులు కావాలి, అదే రీతిగా పోస్టులు కావాలి, అంతేకాకుండా బ్రిక్స్ కావాలా, సిమెంట్ కావాలా,
ఇవన్నీ అవసరమై ఉన్నది కనుక ఇవన్నీ ప్రభు సమకూర్చి ఇక్కడ మంచి మందిరం కట్టుబడలాగిన మీ వంతు ప్రార్థన మరియు ఆర్థిక సహకారాన్ని అందించండి. ప్రభు మందిరం కొరకు ముందుకు రండి. ఈ అడవి ప్రాంతంలో ఈ ట్రైబల్స్ మధ్య జరుగుతున్న ఈ యొక్క పరిచర్యలో ఈ ప్రాంతంలో చక్కటి మందిరం కట్టబడి ప్రభువుని ఆరాధన చేసే కృప దేవుడు అనుగ్రహించలాగిన మా కొరకు మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఏదో ఒక రేకులకో, లేకపోతే పైపులకో, లేకపోతే బ్రిక్స్కో, లేకపోతే సిమెంట్స్కో ఏదో ఒకటి ప్రభు మిమ్మల్ని ఆర్థికముగా దీవించిన కొలది ఈ యొక్క మందిర నిర్మాణం కొరకు సహకరించండి. ప్రభు మిమ్మల్ని ప్రేరేపించుకున్నది సహకరించి దైవాశీర్వాదాలు పొందండి. దేవుని మందిరం మీరు కట్టండి, మీ గృహాన్ని ప్రభు కడతాడు. ఈ అడవి ప్రాంతంలో భయంకరమైన దట్టమైన అడవి ప్రాంతంలో జరుగుతున్న యొక్క పరిచర్య కొరకు ప్రార్థన చేయండి, సహకరించండి, దైవాశీర్వాదాలు పొందండి. ఎవరైతే ఈ యొక్క పరిచర్యలో అధికంగా సహకరిస్తున్నారో దేవుడు వారిని బహుగా దీవిస్తారు, ఆశీర్వదిస్తారు. ఎందుకంటే అనేకులు ఊరిలో ఎక్కడెక్కడో గొప్ప గొప్ప మందిరాలు కట్టుకుంటున్నారు, కానీ అడవిలో వీళ్ళకి ఎవరికి తెలియదు, దేవుడు అంటే తెలియదు. అటువంటి ప్రజల మధ్యకు పోయి, ట్రైబల్స్ మధ్యకు పోయి సువార్త అందిస్తున్నాం. ఇటువంటి ప్రాంతాల్లో మందిరం కట్టడం ఎంతో గొప్ప ఆశీర్వాదం. వీరు మనకు ఏమి ఎవరు ప్రియా దేవుని బిడ్డలారా, కానుకలు ఎవరు, కానీ మేమే అక్కడికి పోయి మా దగ్గర ఉన్నవి వారికి ఇచ్చి దేవుని సువార్త ప్రకటిస్తూ వీళ్ళందరినీ ప్రభు దగ్గరికి చేర్చాం. కానీ ఆరాధన చేసుకోవడానికి ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి, కఠినమైన పరిస్థితులు ఉన్నాయి. ఆ వాతావరణం సరిగా ఉండదు. మా భయంకరమైన వర్షం వస్తే కారిపోతూ ఉంటుంది, పాములు వస్తుంటాయి, పురుగులు వస్తుంటాయి. ఆయనను అట్లాగే మొండికి వేసుకొని మేము అక్కడ ఆరాధన జరిగిస్తున్నాం. కనుక ఈ యొక్క పరిచర్య కొరకు ప్రార్థించండి, సహకరించండి. ప్రభు మిమ్మల్ని ప్రేరేపించిన కొలది ఆర్థికంగా ఈ యొక్క మందిర నిర్మాణ నిమిత్తమై సహకరించి దైవాశీర్వాదాలు పొందండి. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను మెండుగా దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు చూస్తున్నది మారేడుమల్లిలో కట్టబోతున్న ప్రార్థన మందిరం, రబ్బుని ప్రార్థన మందిరం. అంతకుముందు ఇక్కడ పాకతో వేయబడి ఆరాధన జరుగుతూ ఉండేది. అయితే ఆ పాక అంతా కూడా తీసివేసి చక్కగా శుభ్రపరిచి మంచిగా విశాలమైన ప్రాంతంగా చేసి అక్కడున్న చెట్లు మొత్తం నరికివేసి ఆ ప్రాంతంలో ఇసుక మరియు కంకర కూడా తోలటం జరిగింది మందిర నిర్మాణ నిమిత్తమై. అదే రీతిగా పోస్టులు కూడా ఈ యొక్క ప్రాంతంలోనికి తీసుకొచ్చి మందిరంలో పెట్టిన మందిర ప్రాస్తారంలో పెట్టడం జరిగింది. అయితే ఇక పని ప్రారంభించాము. దేవుని యొక్క మహాకృపను బట్టి అక్కడ మార్కింగ్లు చేస్తున్నాం, కొలతలు వేసి చక్కగా మంచిగా పోస్టులు నిలబెట్టడానికి అక్కడ పని జరుగుతున్నది. దీని నిమిత్తమై మీరు ప్రార్థన చేయండి. దేవుడు అద్భుతముగా ఈ యొక్క ప్రాంతంలో, ఈ మారేడుమిల్లి ప్రాంతంలో దేవుడు మంచిగా మందిరము కట్టడానికి కృప చూపులాగిన ఏ ఆటంకములు కూడా ఇక్కడ లేకుండా దేవుడు సహకరించలాగిన, సహాయం చేయలాగిన మీ వంతు ప్రార్థన చేయండి. అదే రీతిగా కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడు ఎటువంటి సాతాను ప్రభావాలు పని చేయకుండా అంతా కూడా చక్కగా జరుగులాగన మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. పని చేయవారికి మంచి జ్ఞానము ప్రభు ఇచ్చులాగన, మంచిగా ప్రభు మందిరాన్ని భయముతోనూ భక్తితోనూ కట్టులాగన మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అదే రీతిగా ఇక మాకు కావలసినవి రేకులు కావాలి, అదే రీతిగా పైపులు కావాలి, బ్రిక్స్ కూడా అవసరమై ఉన్నది, సిమెంట్ కావాలి, ఇంకా కంకర కావాల్సి ఉన్నది, అదే రీతిగా ఇసుక కూడా కావాల్సి ఉన్నది. ఈ ప్రాంతంలోనికి మేము చేర్చి మందిర నిర్మాణం చేస్తున్నాం. కాబట్టి ప్రభు మిమ్మల్ని ప్రేరేపించిన కొరది ఈ మందిరము అద్భుతంగా కట్టబడి దేవుని నామ మహిమకరంగా ఇక్కడ మందిరం కట్టబడలాగిన మీ వంతు ప్రార్థన మరియు ఆర్థిక సహకారం అందించి దైవదేవులు పొందవలసిందిగా కోరుచున్నాం. ఈ మందిరము కంప్లీట్ అయి ఆరాధన చేసి ఈ యొక్క అడవి ప్రాంత ప్రజలు దీంట్లో ప్రభుని కనపరచులాగిన ప్రార్థించండి, సహకరించండి, దైవాశీర్వాదాలు పొందండి. దేవుడి మీద దీవించును కాక. ఆమేన్. మా అడ్రస్ పాస్టర్ పి అనిల్ కుమార్, నేతాజీ కాలనీ, రోడ్ నెంబర్ 9, హైత్ నగర్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా. మరొకసారి పాస్టర్ పి అనిల్ కుమార్, నేతాజీ కాలనీ, రోడ్ నెంబర్ 9, హైత్ నగర్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా.
దేవుడు మిమ్మల్ని మెండుగా దీవించి ఆశీర్వదించుగాక. మీకైనా ప్రార్థన అవసరం ఉండేలా నేడే మిమ్మల్ని సంప్రదించి దైవాశీర్వాదాలు పొందండి. దేవుడు మిమ్మల్ని మెండుగా దీవించి ఆశీర్వదించుగాక. ఆమె